నమ శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఓం నమ శివాయ. ప్రియ ఆత్మిక సోదరులందరికీ నా నమస్తే. ఇది ఆత్మిక జ్ఞానం కాబట్టి అందరం ఆత్మాన స్థితిలో ఉంటూ ఈ మురళిని చదువుకుందాం. మురళీ డేటు 11/4/1982. అవ్యక్త మురళి. హెడ్డింగు వ్యర్థాన్ని త్యాగం చేసి సమర్థంగా అవ్వడం. ఈ మురళి యొక్క సారాంశం ఏమిటంటే, మనం సేవలు చేస్తున్నప్పుడు సేవ ద్వారా వచ్చే భాగ్యం ఏదైతే ఉందో ఆ భాగ్యాన్ని త్యాగం చేయడం. అంటే ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించకపోతేనే ఆ భాగ్యం సత్యయుగానికి బదిలీ అవుతుంది. లేకపోతే అజ్ఞానం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఆ భాగ్యాన్నంతా ఇక్కడే ఖర్చు చేసేస్తే, ఫలాన్ని గనక తినేస్తే వచ్చే కల్పానికి జమ అవదు అన్నదే ఈ మురళి యొక్క సారాంశం. ఈ మురళిలో బాబా త్యాగం అంటే దేనిని చేయాలి అని వివరించారు. ఈ సబ్జెక్ట్ అయితే అర్థం చేసుకుంటే ఏ పుణ్యాన్ని అయితే జమ చేసుకుంటామో ఈ పుణ్యం వచ్చే కల్పానికి బదిలీ అవుతుంది, లేకపోతే ఇక్కడే ఖర్చు అవుతుంది. అంటే ఇప్పటి వరకు మన దేహాభిమానాన్ని, ఆ తర్వాత మన యొక్క కర్మేంద్రియాలతో సంబంధాన్ని, లౌకిక సంబంధాన్ని, ఆ తర్వాత ఇప్పుడు వ్యర్థ సంకల్పాల సంబంధాన్ని, వీటన్నిటిని త్యాగం చేసి సమర్థంగా అవ్వండి అని ఈ మురళి యొక్క సారాంశం. ఈ మురళిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం లభిస్తుంది. అంటే డబల్ ఫలం అంటున్నారు. ఇప్పుడు ఈ యుగం యొక్క ఫలం మరియు భవిష్య ఫలం ఇది ఏ రకంగా లభిస్తుంది అంటే, మనం చేసే త్యాగం ద్వారానే. దీని యొక్క సారాంశం ఇప్పుడు ఈ బాబా యొక్క మహావాక్యాలు, అది ఎలా భాగ్యం లభిస్తుందో ఇప్పుడు మరియు భవిష్య ఫలం ఎలా లభిస్తుందో ఈ మురళి ద్వారా మనం తెలుసుకుందాం. బాబా చెప్తున్నారు, ఈరోజు బాప్దాదా తన యొక్క సర్వ వికర్మ జీత్ అంటే వికర్మలను సన్యసించిన ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మగా అవ్వడం అంటే శ్రేష్ఠ కర్మ చేయటం మరియు వికర్మలను సన్యసించటం. ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులుగా అవుతూనే మేమందరం ఇప్పుడు వికర్మ నుండి సుకర్మగా అవుతాం అని శ్రేష్ఠ సంకల్పం చేశారు. సుకర్మ చేసే ఆత్మయే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మగా పిలువబడుతుంది. మీ సంకల్పమే వికర్మ జీత్ అవ్వాలి. మొట్టమొదట ఇదే లక్ష్యాన్ని అందరూ ధారణ చేశారు కదా. ఈ లక్ష్యాన్ని పెట్టుకుంటూ శ్రేష్ఠ లక్షణాలని ధారణం చేస్తున్నారు. వికర్మలను సన్యసించి వికర్మ జీత్ అయ్యానా అని మిమ్మల్ని మీరు అడగండి అంటున్నారు. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, వ్యర్థాన్ని త్యాగం చేయమని, అంటే వ్యర్థ సంకల్పాలను అంటే వికారాల వంశం అయ్యే సంకల్పాలు ఏదైతే చేస్తున్నారో వీటిని మీరు సన్యసించారా అని అడుగుతున్నారు బాబా. ఎందుకంటే శ్రేష్ఠ బ్రాహ్మణుల యొక్క సంకల్పమే వికర్మ జీత్గా అవ్వాలి. కాబట్టి ఈ లక్ష్యాన్ని పెట్టుకుంటూ శ్రేష్ఠ లక్షణాలను ధారణ చేస్తున్నారు. వికర్మలను సన్యసించి వికర్మ జీత్గా అయ్యానా అని మిమ్మల్ని మీరు అడగండి అంటున్నారు బాబా. ఇక్కడ తర్వాత ఏ విధంగా అయితే లౌకిక ప్రపంచంలో కూడా ఉన్నతమైన రాయల్ కులానికి చెందిన ఆత్మలకి సాధారణ నడవడిక ఉండదు, అదేవిధంగా సుకర్మి ఆత్మలైన మీరు వికర్మ చేయకూడదు. ఏ విధంగా అయితే హద్దు యొక్క వైష్ణవులు ఏ తామసిక పదార్థాన్ని స్వీకరించారో అదేవిధంగా వికర్మజీత్
విష్ణు వంశీయులైన మీరు వికర్మ లేదా వికల్పాల యొక్క తమోగుణి కర్మ లేదా సంకల్పం చేయకూడదు. బ్రాహ్మణ ధర్మ యొక్క లెక్కను అనుసరించి ఇది నిషేధం. అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ మహావాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హద్దు యొక్క వైష్ణవులు తామసిక పదార్థాన్ని స్వీకరించినప్పుడు అంటే వెంటనే ఇక్కడ బాబా చెప్తున్నది ఆత్మజ్ఞానం ఏమిటంటే, హద్దు యొక్క వైష్ణవులు ఎవరైనా ముట్టిన మణి అని చెప్పి వెంటనే స్నానం చేసేస్తుంటారు. ఇది హద్దు యొక్క వైష్ణవులు అంటారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, సత్యమైన వైష్ణవులు ఎవరైతే ఉంటారో వికర్మజిత్ విష్ణు వంశీయులైన మీరు వికర్మ లేదా వికల్పాలు అంటే తమోగుణ సంకల్పాలు లేదా తమోగుణ కర్మ ఏది చేయకూడదు అంటే, కామ క్రోధ లోభ అహంకారాలతో కూడిన ఏ సంకల్పాలు కానీ వచ్చినా కానీ త్యాగం చేయాలి. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, జ్ఞాన స్నానం చేయమని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఎగ్జాంపుల్గా క్రోధం వచ్చింది అంటే వెంటనే నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అనే సంకల్పం ద్వారా ఈ వికారాల సంకల్పాన్ని సమాప్తం చేయాలి. వ్యర్థ సంకల్పాలన్నీ ఈ విధంగానే క్లీన్ చేసేసుకోవాలి. హద్దు వైష్ణవులు మణి అని చెప్పి శరీరానికి స్నానం చేస్తుంటారు, కానీ సత్యమైన వైష్ణవులు ఎప్పుడు జ్ఞాన స్నానం చేసి ఎప్పటికప్పుడు సతోప్రధానంగా ఉండాలి అంటున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, మీ దగ్గరికి వచ్చే జిజ్ఞాసువులకు కూడా సహజయోగిగా అవ్వడానికి ఈ విషయాలు నిషేధం అని డైరెక్షన్ రాస్తారు కదా. అదేవిధంగా బ్రాహ్మణులైన మీ కొరకు ఏమి నిషేధమో మంచిగా తెలుసా? తెలియటం అయితే అందరికీ తెలుసు, అంగీకరిస్తున్నారు కూడా, కానీ నంబరు వారుగా నడుస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని చూసి బాప్దాదాకి నవ్వు వచ్చే ఒక కథ జ్ఞాపకం వచ్చింది. అది మీరు కూడా చెప్తూ ఉంటారు, అంగీకరిస్తూ ఉంటారు, చెప్తూ కూడా చేసేస్తున్నారు. ఇతరులకు మీరు చిలక కథ చెప్తారు కదా, చెప్తూ ఉన్నారు మరియు చేస్తూ ఉన్నారు కూడా. ఇటువంటి వారిని ఏమంటారు? ఇలా చేయటం బ్రాహ్మణాత్మలకి శ్రేష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే శ్రేష్టమైన వారు. శ్రేష్టత అంటే సుకర్మ లేదా సాధారణ కర్మయా? బ్రాహ్మణాత్మలు సాధారణ కర్మయే చేయకూడదు అంటే ఇక వికర్మలు అనే విషయం ఏమీ లేదు. వికర్మజిత్ అంటే వికల్పాల త్యాగం చేసిన వారు. కర్మేంద్రియాల ఆధారంగా ఉన్నంత వరకు కర్మ చేయకుండా ఉండలేరు. కర్మేంద్రియాల ఆధారంగా ఉన్నంత వరకు కర్మ చేయకుండా ఉండలేరు. అంటే దేహానికి కర్మేంద్రియాలతో సంబంధం ఉంది, కర్మేంద్రియాలతో కర్మతో సంబంధం ఉంది. ఇప్పుడు దేహం మరియు దేహ సంబంధాల త్యాగం యొక్క విషయం నడుస్తుంది. కర్మేంద్రియానికి ఏ కర్మతో అయితే సంబంధం ఉంటుందో ఆ లెక్కతో వికర్మను త్యాగం చేయాలి. వికర్మలను త్యాగం చేయకుండా సుకర్మ లేదా వికర్మజిత్తుగా కాలేరు. వికర్మ యొక్క పరిభాష బాగా తెలుసు. ఏ వికారానికైనా అంశమాత్రంగానైనా వశీభూతం అయ్యి కర్మ చేయటం అంటే వికర్మ. అంటే బాబా ఇప్పుడు ఏదైతే త్యాగం గురించి చెప్తున్నారో, వికర్మజిత్ అంటే వికల్పాలు. ఈ వికల్పాలు సంకల్పానికి వ్యతిరేకం. అంటే సంకల్పం అంటే సతోప్రధానంగా ఉండే ఆలోచనలు, వికల్పాలు అంటే వికారాలకు వశమై చేసే ఆలోచనలు. ఏ ఆలోచన చేసినా దాని యొక్క ప్రభావం మొత్తం కల్పమంతా ఉంటుంది. కాబట్టి సంకల్పాలు వికల్పాలు అంటారు. సో ఇప్పుడు బాబా వికల్పాలను త్యాగం చేయాలని చెప్తున్నారు. అంటే బాబా ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే దేహము దేహ సంబంధాలు వీటి త్యాగం గురించి మాట్లాడుకుంటున్నామో, కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ చేస్తున్నామో ఆ లెక్కతో వికర్మలను త్యాగం చేయాలి. అంటే వికారాలకు వశమై ఏ వికర్మ చేయకూడదు అంటున్నారు బాబా. వికారాలకు ఎలా వశమవుతాం?
అంటే కర్మేంద్రియాల ద్వారా బయటికి చూస్తున్నామో ఏదైతే చూస్తున్నామో అది ఆ చూసినప్పుడు వికారాలకు వశమైపోతాం. అందుకే బాబా త్యాగం గురించి చెప్పేటప్పుడు మన ఆత్మకి ఏదైతే కర్మేంద్రం ద్వారా సంబంధం ఉందో ఆ సంబంధాన్ని త్యాగం చేయాలి అంటున్నారు బాబా. తర్వాత ఏం చెప్తున్నారంటే బాబా, అమృత వేళ నుండి రాత్రి వరకు సుకర్మ చేశానా లేక వ్యర్థ కర్మ చేశానా లేక ఏదైనా వికర్మ చేశానా అని ప్రతి కర్మను పరిశీలన చేసుకోండి. సుకర్మ అంటే శ్రీమతం ఆధారంగా కర్మ చేయటం. శ్రీమతం ఆధారంగా చేసిన కర్మ స్వతహాగానే సుకర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది. సుకర్మ మరియు వికర్మలను పరిశీలించుకునే సహజ విధి ఇదే. ఈ విధిని అనుసరించి సదా పరిశీలన చేసుకుంటూ నడవండి. అమృత వేళ మేల్కుంటాం అనే కర్మ నుండి రాత్రి నిద్రపోయే కర్మ వరకు ప్రతి కర్మకు శ్రీమతం లభించింది. ఎలా మేల్కోవాలి, ఎలా కూర్చోవాలి అన్నీ చెప్పబడినవి కదా. ఒకవేళ ఆ విధంగా మేల్కోనకపోతే అమృత వేళ నుండి శ్రేష్ఠ కర్మ యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోలేరు. అంటే వ్యర్థం మరియు వికర్మ యొక్క త్యాగిగా అవ్వలేరు. కనుక ఈ సంబంధాలను కూడా త్యాగం చేయాలి, వ్యర్థాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది అంటున్నారు. అంటే అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు శ్రీమతానుసారంగా మనం చేసే అన్నీ కూడా ఇక్కడ బాబా టైం టేబుల్ చెప్పారనమాట. మనం ఈ రకంగా ఈ మురళి ఆధారంగా శ్రేష్ఠ కర్మలు ఆచరించుకుంటూ వ్యర్థాన్ని సమాప్తం చేసి వికర్మల యొక్క త్యాగిగా అవ్వగలరు. అంటే బాబా టైం టేబుల్ తయారు చేసినప్పుడు ఈ మనం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, ఏ రకంగా మనం కర్మలు ఆచరించాలి, ఏ రకంగా మనం ఆలోచన చేయాలి అని బాబా చెప్పినట్లుగా మనం చేస్తే ఈ వ్యర్థం మరియు వికర్మల నుండి మనం పాపభారాన్ని జమ చేసుకోకుండా ఉంటాం. ఈ త్యాగం ద్వారా భాగ్యం అనే చెప్పడానికి కారణం ఇదే. మనం ఒకవేళ వ్యర్థ సంకల్పాలు త్యాగం చేయకపోతే ఇక్కడ భాగ్యం తయారవ్వదు, పాపం తయారవుతుంది. అందుకే బాబా ఇంత డెడ్ లైన్గా చెప్పడానికి కారణం కూడా ఇదే అనిపిస్తుంది. ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ఈ మురళి ఆధారంగా మనకి పూర్తి అవగాహన వస్తుంది. లేకపోతే మనం చేసేవి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సేవ చేస్తున్నాము, మురళి వింటున్నాము, పుణ్యం సంపాదించుకుంటున్నాను అని అనుకుంటున్నాం, కానీ చిన్న చిన్న తప్పులు చాలా చేస్తున్నాం. అవి ఏంటా అని ఈ మురళి కనుక చదివి అవగాహన చేసుకున్నప్పుడు మనం పూర్తిగా పుణ్యఖాతాన్ని జమ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వ్యర్థాన్ని త్యాగం చేసి సమర్థంగా తయారైనప్పుడు ఇతరులు కూడా చూసి తయారై భాగ్యాన్ని సంపాదించుకుంటారు. అంటే పురుషార్థంలో స్పీడ్ అవుతారు. అంటే బాబా చెప్తున్నారు, కొంతమంది మేము ఏ కర్మ చేయటం లేదు కదా, ఏ పొరపాటు చేయడం లేదు కూడా అని అనుకుంటున్నారు. కానీ వ్యర్థ మాటలు కూడా సమర్థంగా కానివ్వు, అంటే శ్రేష్ఠ భాగ్యవంతులుగా కానివ్వు. వికర్మ చేయలేదు కానీ ఒకవేళ వ్యర్థ కర్మ చేసినా వర్తమానం వారు భవిష్యత్తుకి జమ అవ్వదు. శ్రేష్ఠ కర్మ చేయడం ద్వారా వర్తమానంలో కూడా శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలంగా సంతోషం మరియు శక్తి అనుభవం అవుతుంది. స్వయానికి కూడా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. మరియు అటువంటి శ్రేష్ఠ ఆత్మలను చూసి మనం కూడా ఇలా తయారవ్వగలనే పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాల్లోకి వస్తారు. స్వయానికి కూడా ప్రత్యక్ష ఫలం మరియు ఇతరులకు కూడా సేవ జరుగుతుంది. అంటే డబల్ జమ అయింది కదా. అంటే ఇక్కడ వ్యర్థాన్ని త్యాగం చేసి సమర్థంగా తయారైనప్పుడు ఇతరులు కూడా మనం చూసి తయారవ్వగలం అన్న పురుషార్థం యొక్క ఉల్లాస ఉత్సాహాల్లోకి వచ్చినా కూడా మనకి పుణ్యఖాతా అనేది జమ అవుతుంది. ఎక్కువ మంది శివ సందేశం ఇవ్వడానికి ప్రాముఖ్యత ఇవ్వడం,
లేదా కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త వాళ్ళని సందేశం ఇవ్వాలని బేసిక్ లెవెల్‌లో ఆగిపోతున్నారు. ఇక్కడ బాబా ఈ ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకుని వచ్చినా కానీ పుణ్యకథ జమ అవుతుందంటున్నారు. ఇక్కడ మీరు శ్రేష్ఠ కర్మ చేయడం ఒకటి, ప్రత్యక్ష ఫలం క్రింద సంతోషం మరియు శక్తి. ఆ తర్వాత అందరూ కూడా ఉల్లాస ఉత్సాహాలకు వచ్చి అది కూడా పుణ్యం ఖాతాలోకి జమ అవుతుంది అంటున్నారు. కాబట్టి డబల్ జమ అయింది కదా. ఇక్కడ ఏం త్యాగం చేయాలి? వ్యర్థాన్ని, వికర్మలను త్యాగం చేయాలంటున్నారు. ఆ త్యాగం చేస్తేనే భాగ్యం తయారవుతుంది అని అంటున్నారు బాబా. తర్వాత ఏం చెప్తున్నారంటే, వర్తమానం ద్వారా భవిష్యత్తు స్వతహాగానే జమ అవుతుంది కనుక ఈ లెక్కతో ఒకవేళ వ్యర్థం అంటే సాధారణ కర్మ చేసినా కూడా ఎంత నష్టం జరుగుతుందో చూసుకోండి. సాధారణ కర్మ చేశాను, ఇదైతే అవుతూనే ఉంటుంది అని ఇలా ఎప్పుడు ఆలోచించకండి. శ్రేష్ఠాత్మ యొక్క ప్రతి అడుగు, ప్రతి కర్మ, ప్రతి మాట శ్రేష్టంగా ఉంటుంది కనుక త్యాగం యొక్క పరిభాష ఏమిటో అర్థమైందా అంటున్నారు బాబా. అంటే వర్తమానంలో ఏదైతే చేస్తామో దాని ద్వారా భవిష్యత్తు స్వతహాగానే జమ అవుతుంది. వర్తమానంలో ఎందుకు పుణ్యం చేయాలంటే ఈ 5000 సంవత్సరాలు సత్యత్రేతాయుగాల్లో పుణ్యం ఖాతా ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చాయి. తర్వాత ఈ సంగమయుగం నడుస్తుంది. సత్య త్రేతాయుగాల్లో మన పుణ్యం ఖర్చు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన శ్రేష్ఠ కర్మలు ఆచరించి పుణ్యం అనేది జమ చేసుకోవాలి. కాబట్టి త్యాగం భాగ్యం అనేది 5000 ఈ త్యాగం భాగ్యం యొక్క పరిభాష అంటే దేహాభిమానం, కర్మేంద్రియాలు సంబంధం, లౌకిక సంబంధాలు, వ్యర్థ సంకల్పాలు వీటన్నిటిని మనం త్యాగం చేయాలి అంటున్నారు బాబా. తర్వాత ఏమంటున్నారు బాబా? వ్యర్థం అంటే సాధారణ కర్మ, మాట, సమయం వ్యర్థం చేయడానికి కూడా త్యాగం చేసి సదా సమర్థంగా, సదా అలౌకికంగా అంటే పరమాపదం భాగ్యవంతులుగా అవ్వండి అంటున్నారు. అంటే వ్యర్థం అంటే సాధారణ మాట, కర్మగా కాకుండా విశేషంగా ఉండాలి అంటే బాబా ఈ మురళి ఆధారం చేసుకొని కర్మలు ఆచరించాలి అంటున్నారు. సమయం వ్యర్థం చేయడాన్ని కూడా త్యాగం చేయాలంటున్నారు. సో సమయానికి ఏ రకంగా వ్యర్థం చేస్తున్నామంటే ముందు నాకు సమయం లేదు అని చెప్పి సమయం లేకుండా చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఉన్న సమయాన్ని కూడా వ్యర్థ ఆలోచనతో గడిపేస్తున్నాం. ఇప్పటికీ త్యాగం గురించి బాబా 4 మురళీలు చెప్పారు. ఇప్పుడు ఇది 5వ మురళి కనుక ఈ 5వ మురళి అవుతుంది. విద్యార్థులందరూ ఒక్కసారి అవగాహన చేసుకొని 5 మురళీలు చదివినా విన్నా మీకు స్పష్టత వస్తుంది. ఈ 5 మురళీలు త్యాగం భాగ్యం అనే శివపరమాత్మ జ్ఞానమురళి అనే ఛానల్లో 5 మురళీలు ఉన్నాయి. అవి విన్నా చూసినా వ్యర్థం అనేది, త్యాగం భాగ్యం అనేది దాని గురించి మనకి స్పష్టత అనేది లభిస్తుంది. అంటే ఈ స్పష్టత రావడం మనకి ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, పురుషార్థంలో ముందుకు వెళ్తున్నామా లేదా అనేది కూడా మనకి అవగాహన వస్తుంది. దీనివల్ల లేకపోతే ఇది అవగాహన లేకపోతే మనం తప్పు చేస్తున్నామా, పాపభారం చేసుకుంటున్నామా, మనం కరెక్ట్గానే చేస్తున్నామా అనేది తెలియదు. ఈ విధంగా మనం ఇలా చేసుకుంటూ పోతే పాపపు ఖాతాని పూర్తిగా సమాప్తి చేసుకుని పుణ్య ఖాతాని జమ చేసుకుంటూ ఉండవచ్చు. తర్వాత ఏం చెప్తున్నారంటే బాబా, వ్యర్థం మరియు సాధారణ విషయాలను కూడా అండర్లైన్ చేసుకోండి. వీటిని నిర్లక్ష్యం చేయడాన్ని కూడా త్యాగం చేయండి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వం అనే వేదికపై హీరోయిన్ల పాత్ర ఉంది. అటువంటి హీరో పాత్రధారి ఆత్మల యొక్క ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క కర్మ వజ్రం కంటే ఎక్కువ విలువైనది. ఒకవేళ ఒక సంకల్పమైన వ్యర్థం
అయ్యింది అంటే వజ్రాన్ని పోగొట్టుకున్నట్లే. చాలా ఖరీదైన వజ్రం ఎవరైనా పోగొట్టుకున్నా లేదా పడిపోయినా చాలా పోగొట్టుకున్నాం అని అనుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ ఒక్క సెకను వజ్రం యొక్క ఖరీదు కూడా కాదు, అనేక వజ్రాల ఖరీదుతో సమానం. ఈ లెక్కతో ఆలోచించండి. సాధారణ రూపంలో కూర్చొని సాధారణ మాటలు చెప్తూ చెప్తూ సమయాన్ని పోగొట్టుకోవచ్చా? చెడైతే కాదు కదా. మామూలుగా మాట్లాడుకున్నాం లేదా కూర్చున్నాం లేదా నడుస్తున్నాం అంటున్నారు. అలా అంటూనే ఎంత సమయం వెళ్ళిపోతుంది అంటే పదమాపదం భాగ్యవంతులుగా అవ్వండి అని అంటున్నారు బాబా ఇక్కడ. సాధారణ విషయాలు కూడా అండర్లైన్ చేసుకోవాలంటున్నాడు. అంటే ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క సమయం, ఒక్కొక్క సెకండు బాబా సత్య త్రేతాయుగాలు ఒక్క సంవత్సరంతో సమానం అంటున్నారు. ఒక్కొక్క సంకల్పం పదమాపదం అంటే లెక్కలేనంత వజ్రం కూడా కాదు, అనేక వజ్రాలతో సమానం. ఇక్కడ సంగమయుగంలో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అని సంకల్పం చేస్తే దాని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడినప్పుడు, శాంతి వ్యాపించినప్పుడు అప్పుడు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. అందుకే ఒక్కొక్క సంకల్పం బాగా ఆలోచించి బాబా మురళీకి అనుసారంగా చేసుకుంటూ పోతే ఇక్కడ మనం వ్యర్థాన్ని త్యాగం చేసి శ్రేష్ఠ సంకల్పం చేశాం కాబట్టి ఆ వ్యర్థాన్ని త్యాగం చేయడం ద్వారా వచ్చే భాగ్యం ఏదైతే ఉందో పూర్తిగా వచ్చే కల్పానంతటికి బదిలీ అవుతుంది అంటున్నారు. ఇక్కడ పాపం చేసి ఇక్కడే శిక్షలు అనుభవించి మళ్ళీ పవిత్రంగా అయ్యి వెళ్ళవలసి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అందుకే ఈ విషయంలోనే సమయం వెళ్ళిపోతుంది అంటున్నారు అని చెప్పి కాదు, కానీ తర్వాత ఏం చెప్తున్నారంటే అలా కాదు, కానీ వజ్రంలా ఉండాలి. మీ యొక్క విలువని తెలుసుకోండి. మీ జడ చిత్రాలను ఎంత విలువ ఉంది, ఒక్క సెకను యొక్క దర్శనానికి కూడా ఎంతో విలువ ఉంది. అలాగే మీ యొక్క ఒక్క సంవత్సరానికి కూడా ఎంత విలువ ఉంది అంటే ఈ రోజు కొరకు కూడా భక్తులు దానిని వరదాన రూపంగా భావిస్తున్నారు. కేవలం ఒక్క సెకను యొక్క దర్శనం ఇవ్వండి అని అడుగుతున్నారు. సమయం యొక్క విలువకి గుర్తుగా దర్శనం అడుగుతున్నారు. సంకల్పం యొక్క విలువకి గుర్తుగా వరదానం కూడా అడుగుతున్నారు. దీని యొక్క వివరణ ఏంటంటే ఏదైతే పురుషార్థం చేస్తున్నామో మొత్తం కల్పానికి భాగ్యం తయారవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సమయం, సంకల్పాలు వృధా చేయకుండా, మాటలు వృధా చేయకుండా ఏదైతే భాగ్యాన్ని తయారు చేస్తున్నామో ఇది భక్తి మార్గంలో మన పురుషార్థానికి ఫలితంగా భక్తులు మనకు పూజ చేస్తారు. ఆ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏదైతే సమయానికి విలువ ఇచ్చామో దానికి ప్రతిఫలంగా ఒక్క సెకండ్ యొక్క దర్శనం భక్తి మార్గంలో ఏమంటారు, మనం ఎన్నో పెద్ద పెద్ద లైన్లలో మనం వెళ్తున్నప్పుడు ఒక్క సెకండ్ దర్శనం అయితే చాలు, అదే సౌభాగ్యం అని అంటాం కదా. దేవతలు ఇచ్చే వరదానం చాలు అంటున్నాం కదా. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు సంగమయుగంలో గనక మన భాగ్యాన్ని తయారు చేసుకుంటే, వ్యర్థ సంకల్పాలను త్యాగం చేసినప్పుడు భక్తి మార్గంలో ఆ రకంగా భక్తులు వచ్చి మన దర్శనాన్ని చూసి మనకు పూజలు చేసి ఈ దేవతల దగ్గరికి వెళ్తే మాకు మంచి జరుగుతుందని ఏదైతే చేస్తారో దీనివల్ల మనకు లాభం ఏమిటి? దీనివల్ల మనకు లాభం ఏమిటంటే ఆ భావన యొక్క ప్రతిఫలం మన ఖాతాలోకి వస్తుంది అని అంటున్నారు బాబా. సో మనం ఎక్కడ జన్మలు తీసుకుంటామో, ఎక్కడ మనకు పూజలు జరుగుతాయి అన్నది మనకు తెలియదు కూడా. బాబా చెప్తారు కాబట్టి మనకు పూజలు జరుగుతున్నాయి అన్నది తెలియకపోయినా ఆ భావన యొక్క ప్రతిఫలం మాత్రం మన ఖాతాలోకి వస్తుంది. అంటే సంగమ యోగంలో బాబా మనల్ని ముందు పెట్టి బాబా చేస్తుంటే ఆ ఖాతా మనకు ఎలా జమ అవుతుందో ద్వాపరంలో కూడా అంతే.
సో మనం చేసే పురుషార్థం అనేది పూర్తి కల్పం కోసం మాత్రం, కేవలం 21 జన్మలకు మాత్రమే అనుకోవద్దు. అది తర్వాత ఏం చెప్తున్నారంటే బాబా, మీ మాట యొక్క విలువ గుర్తుగా ఇప్పుడు కూడా 2 మాటలు వినడానికి తపిస్తున్నారు. మీ దృష్టికి ఉన్న విలువకి గుర్తు కూడా దృష్టి ద్వారా అద్భుతం చేయండి అని పిలుస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రతి కర్మకి కూడా విలువ ఉంది. బాబాతో పాటు మీరు చేసిన శ్రేష్ఠ కర్మలను వర్ణన చేస్తూ పులకరించిపోతున్నారు కనుక మీ యొక్క ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం చాలా విలువైనది. మీ విలువని తెలుసుకుని వ్యర్థాన్ని మరియు వికల్పాలను త్యాగం చేయండి. ఈరోజు త్యాగం యొక్క పాఠం పక్కా చేసుకున్నారా? అది అలాగే అవుతుంది. ఇలాంటి నిర్లక్ష్య మాటలను త్యాగం చేయండి. ఈ రోజుల్లో ఇది తెలివైన భాష అని అంటారు కదా, అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఇది అతి తెలివి భాష అయిపోయింది. ఈ భాషను వదిలేయండి అని అంటున్నారు. అంటే ఏ భాష ఏ ఏ భాషను వదిలేయమంటున్నారంటే, ఇది ఇలాగే జరుగుతుందిలేండి అని ఏదైతే అంటున్నామో అది అతి తెలివైన భాష. సో ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుందిలే అంటే మన పురుషార్థం ఏమీ లేదు, మనం త్యాగం కూడా ఏమీ లేదు. సో ఈ అతి తెలివైన భాష ఏమవుతుంది అంటే మీరే నష్టపోతున్నారు అని అంటున్నారు బాబా. తర్వాత ఏమంటున్నారంటే బాబా, ప్రతి సెకను అలౌకికంగా ఉండాలి, ప్రతి సంకల్పం అలౌకికంగా ఉండాలి, అంటే అమూల్యంగా ఉండాలి. వర్తమానంలో మరియు భవిష్యత్తులో డబల్ ఫలం పొందేవారు ఒక్కొక్కసారి ఒకదానికి ఒకటి కలిసిన జంట ఫలాలు వస్తాయి కదా, చూశారు కదా, 2 ఫలాలు కలిసే వస్తాయి. శ్రేష్ఠాత్మలైన మీకు డబల్ ఫలం అంటే డబల్ ప్రాప్తి లభిస్తుంది. భవిష్యత్తు కంటే ముందు వర్తమానం యొక్క ఫలం లభిస్తుంది మరియు వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం లభిస్తుంది. కనుక ఒకటి కాదు, డబల్ ఫలం తినండి అంటున్నారు. అంటే డబల్ ఫలం అంటే మనం ఇప్పుడు ఈ సంగమయుగంలో మనం ఏదైతే సేవలు చేస్తుంటామో ఇప్పుడు మనకు సంతోషం మరియు శక్తి లభిస్తాయి. ఆ తర్వాత వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం ఉంటుంది. సో ఏ విద్యార్థి అయితే పురుషార్థం ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు వేసుకునే విద్యార్థులందరూ ఈ వాక్యాన్ని బాగా చదువుకోవాలి. ఎందుకంటే వర్తమానం ఆధారంగా భవిష్య ఫలం కాబట్టి. సంగమయుగం అన్న వర్తమానం నడుస్తుంది, మళ్ళీ ఇప్పుడు పుణ్యం చేయాలి. ఇప్పుడు మళ్ళీ పుణ్యం రిపీటేషన్ అని అనొద్దు. ఎందుకంటే సత్యత్రేతాయుగాల్లో పుణ్యం ఖర్చు అయిపోయింది. 5000 సంవత్సరాల సంవత్సరంలో సంగమ యుగంలో ఉన్నాం. మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి. ఎవరు చేస్తే వారే సంపాదించుకుంటారు, పొందుతారు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. కాబట్టి వర్తమాన ఆధారంగా భవిష్య ఫలం ఉంటుంది. సో ప్రస్తుత సంతోషం, సుఖం, శక్తి అనుభవం అవుతుంది, మళ్ళీ భవిష్య ఫలం తయారవుతుంది. కాబట్టి డబల్ ఫలం తినండి అంటున్నారు బాబా. తర్వాత సదా వికర్మజీత్ ఆత్మలకు ప్రతి సెకండ్ అమూల్యంగా చేసుకుని ప్రతి ఇతరులను కూడా అమూల్యంగా చేసే సేవలో ఉండే డబల్ హీరోలకు డబల్ ఫలం తినేవారికి వ్యర్థం మీరు మరియు సాధారణతను త్యాగం చేసే మహాత్యాగి ఆత్మలకు సదా బాబా సమానంగా శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ చేసే మహాభాగ్యవాన్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ బాబా.